హలో ఎవ్రీవాన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, డేటా ఎంట్రీ టైపింగ్ జాబ్స్కి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. నవో మెడికల్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇవి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మీకు నార్మల్గా టైపింగ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ రాకపోయినా కూడా నో ప్రాబ్లం. 50 వర్డ్ పర్ మినిట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే జస్ట్ నార్మల్గా మీ మొబైల్ ఫోన్లో టైప్ చేసి అంత టైపింగ్ వస్తే కనుక సరిపోతుంది. సో శాలరీ చూసుకుంటే కనుక పర్ అవర్కే 200 రూపీస్ శాలరీ అనేది కూడా వీళ్ళు పే చేయడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా 100% జెన్యూన్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో నేను వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో మీ యొక్క మొబైల్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన వీడియోలో ఉన్నాయి కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే కనుక డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ రిమోట్ జాబ్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే ఇవి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఫ్రెష్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇండియా అంటే భారతదేశంలోని ఇండియా వైడ్గా ఎక్కడైనా సరే జాబ్ అనేది చేయడానికి అవకాశం అనేది కల్పించారు. షెడ్యూల్ చూసుకుంటే 30 to 40 అవర్స్ వీక్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే పెయిడ్ ఆఫ్, మీకు అమౌంట్ ఎప్పటికప్పుడు పెయిడ్ అవుతుంది. అదేవిధంగా వీకెండ్స్ సెలవు కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. బెనిఫిట్స్ చూసుకుంటే రిమోట్ అంటే ఇవి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్ సమ్మరీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్మెంట్స్, స్కిల్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే వెబ్సైట్ ఎండింగ్లో వర్క్ షెడ్యూల్ కూడా మండే టు ఫ్రైడే అని మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. అంటే వీక్ ఆఫ్స్ కూడా సాటర్డే సండే వీక్ ఆఫ్స్ కూడా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు 9 AM to 5 PM వరకు మాత్రమే జాబ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంటి వద్ద నుంచి చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా భావించి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే నవో మెడికల్ ఈజ్ ఏ టెక్ ఎనేబుల్డ్ మల్టీ స్పెషాలిటీ ప్రాక్టీస్ రెవల్యూషన్ హెల్త్ కేర్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నవో మెడికల్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆపరేటింగ్ అక్రాస్ మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ న్యూయార్క్, ఇండియా, ఇలా 50 కంట్రీస్లో ఇది ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ కోడింగ్ సంబంధించి మీరు డేటా ఎంట్రీ అనేది టైప్ చేయవలసి వస్తుందని మెన్షన్ చేశారు. ఇక్కడ జాబ్ సమ్మరీ చూసుకుంటే యాజ్ అ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ యూ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ యాక్యురసీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ డేటా ఎంట్రీ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. అంటే మీరు డేటా టైప్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుని యాక్యురసీ తోటి చేయాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒకసారి చూసుకోండి. వీఆర్ సీకింగ్ ఏ రిలయబుల్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ హూ కన్సిస్టెంట్లీ డెలివర్స్ ఎక్స్పోనెన్షియల్ రిజల్ట్స్ విత్ ఇన్ సెట్ డెడ్ లైన్స్. అంటే వీళ్ళు ఏదైతే డెడ్ లైన్ అనేది పెట్టడం జరుగుతుందో ఆ యొక్క డెడ్ లైన్ లోపల మీ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే పెర్ఫార్మ్ ఏ డేటా ఎంట్రీ టాస్క్స్ విత్ ఏ హై లెవెల్ ఎఫిషియన్సీ, యాక్యురసీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ అని మెన్షన్ చేశారు. అంటే మీరు టైపింగ్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అనేవి లేకుండా ఉండాలని మెన్షన్ చేశారు. ఒక చిన్న మిస్టేక్ వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది. సో మీరు చేయవలసింది స్లోగా టైప్ చేసినా పర్లేదు కానీ కరెక్ట్గా యాక్యురసీ తోటి మెయింటైన్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీరు టైప్ చేసిన ప్రతిదీ కూడా ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేయవలసి వస్తుందని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే కండక్ట్ ఏ రెగ్యులర్ డేటా క్వాలిటీ చెక్స్ టు ఎన్ష్యూర్ యాక్యురసీ, కంపిటెన్స్ అండ్ డేటా ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే రిక్వైర్మెంట్స్ చూసుకుంటే రిలయబుల్ వైడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటే వీళ్ళు ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు మీ యొక్క మొబైల్ నుంచి అయినా సరే టైప్ చేయడానికి అవకాశం అనేది కల్పించారు. కానీ ఇంటర్నెట్ అనేది మీ మొబైల్లో ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ రోజులో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ మొబైల్లో ఉంటుంది కాబట్టి అది ఎంట్రీ చేయడానికి సరిపోతుంది. అదేవిధంగా మీ యొక్క మొబైల్ ఫోన్లో 128 GB ర్యామ్ అనేది కూడా ఉండాలని మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా చూసుకోండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్మెంట్స్ చూసుకున్న తర్వాత స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీలో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ అనేది ఎంటర్ చేయండి. లేదు అంటే ఫ్రెషర్ అయితే కనుక ఫ్రెషర్ అనేది దాన్ని క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే
టైపింగ్ స్పీడ్ కూడా జస్ట్ 50 వర్డ్ పర్ మినిట్. అంటే నార్మల్గా మీరు మొబైల్ ఫోన్లో ఏదైనా మెసేజ్ టైప్ చేస్తే 50 వర్డ్ పర్ మినిట్ అనేది టైప్ చేయగలుగుతారు. అదేవిధంగా మీరు ఈ యొక్క జాబ్ అనేది చేస్తే మీకు కంప్లీట్ అవుతుందని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ పార్ట్ టైమ్గా కూడా అవర్లీ బేసిస్ కూడా చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. కాబట్టి ఫుల్ టైమ్గా మీరు 9 to 5 చేయలేకపోయినా మీకు డైలీ 2 hours కుదిరితే 2 hours, 3 hours కుదిరితే 3 hours చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. కాబట్టి ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి, ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ. అంటే మీరు ఒకసారి వర్క్ నేర్చుకున్న తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా మీరే వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు కొలాబరేట్ ఎఫెక్టివ్లీ విత్ టీమ్ మెంబర్స్. మీ యొక్క టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుగు వాళ్ళే ఉండడం జరుగుతుంది. సో ఆ తెలుగు వాళ్ళతోటి మీరు కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ క్లియర్ కట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు మిస్టేక్స్ ఏమీ లేకుండా డేటా ఎంట్రీ చేసి ఎవరైతే టీం మెంబర్స్తో కొలాబరేట్ అయినప్పుడు వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చదువుకున్న తర్వాత ఈ యొక్క నవ్ మెడికల్ సంబంధించి ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ కాలంలో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్ అనేది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. ఇదంతా కంప్లీట్గా ఇక్కడ ఇచ్చినటువంటి రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్మెంట్స్, స్కిల్స్ ఇవన్నీ చదువుకున్న తర్వాత వీడియో పాజ్ చేసుకుని ఒకసారి ఇదంతా కంప్లీట్గా చదువుకున్న తర్వాత వెబ్సైట్ రైట్ సైడ్ కార్నర్లో బ్లూ కలర్లో అప్లై బటన్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ వెబ్సైట్ అనేది మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ కూడా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో 2 వెరిఫికేషన్ కోడ్లు అనేవి రావడం జరుగుతుంది. మీ మొబైల్కి అండ్ మీ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ కోడ్స్ అనేవి ఎంటర్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళకి ఫ్రీ టైంలో మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ మీరు పాస్ అయితే కనుక జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా 1 రూపీ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంటి వద్ద నుంచి జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది 100% జెన్యూన్ జాబ్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మిగిలిన వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.